హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజైతే మైదా పిండితో అయితే బజ్జీలు అయితే రెడీ చేశానండి. వాటి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే రెడీ చేశాను. ఇప్పుడు అవి అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే మైదా అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి. ఒక కప్పు మైదా అయితే తీసుకొని జల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అందులోనే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే కలుపుకోవాలి. సాల్ట్ అయితే పిండికి పట్టాలి కదండి, అందులోనే ఇప్పుడైతే పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు అయితే వేసి బాగా అయితే కలపాలి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటూ బజ్జీల పిండి అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అయితే పోస్తూ పిండి అంతా కలుపుకోవాలి. అందులోనే కొంచెం నూనె అయితే యాడ్ చేశాను. చూడండి, పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుని చట్నీకి అయితే రెడీ చేస్తున్నానండి. గ్యాస్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. అవి వేగేలోపు టమాటాలు అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకుంటాను. చూడండి, పల్లీలు అయితే వేగిపోయినాయి. అవి అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె అయితే వేసి పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయల్లోనే జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే కలపాలి. ఇప్పుడు అవైతే బాగా వేగాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి అవి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. చూడండి, పల్లీలు అయితే మిక్సీ చేయిస్తాను. అందులోనే టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేయించుకున్నాం కదండి, అవి అయితే వేయాలి. అందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి.
చూడండి అవి అయితే ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. కడాయి అయితే పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయ్యాక తాలింపులు అయితే వేస్తున్నాను. అందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అవైతే బాగా వేగాక చట్నీలోకి అయితే వేసేసుకోవాలి. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే చట్నీ పక్కన పెట్టేసి బజ్జీల పిండి అయితే తీసుకున్నాను. అందులోనే కడుపు నొప్పి సోడా అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి కడుపు నొప్పి సోడా అయితే యాడ్ చేసి బాగా అయితే కలిపాను. ఇప్పుడు పక్కన అయితే పెట్టి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. బజ్జీలు వేసుకోవాలి కదండి, అందుకు. ఆయిల్ అయితే హీట్ అయ్యాక బజ్జీలు అయితే వేసుకోవాలి. నేనైతే మీడియం సైజులోనే వేసానండి బజ్జీలు. మరొక వీడియోలో రవ్వ బజ్జీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే బజ్జీలు అయితే బాగా వేగాలి. కడుపు నొప్పి సోడా ఇప్పుడైతే మనం ఒక 10 నిమిషాల్లో వేసుకుంటే పిండిలో అయితే కలిపితే గుల్లగా అయితే వస్తాయండి బజ్జీలు. చూడండి బజ్జీలు అయితే చాలా గుల్లగా అయితే వచ్చాయి. నేను మిగతా పిండి కూడా వేసుకుంటున్నాను. బజ్జీలకి అయితే పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి లోన కూడా చాలా బాగా అయితే ఉడికింది. మైదాపిండి బజ్జీలు అలాగే పల్లి చట్నీ అయితే రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.